మీలో మామూలుగా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ పెళ్లి చూపులు సినిమా చూశాక అందరు నిలవనున్న ఒక గొప్ప కమెడియన్ని చూశారు. నీ షార్ట్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా, అంటే నేను చూశాను కాబట్టి అన్నీ, నీ షోరీలు కూడా అన్నీ చూశాను కాబట్టి నీలో ఒక కమెడియన్ ఆఫ్ కోర్స్ ఉన్నాడు, ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ అంటే లైక్ ఇర్ఫాన్ ఖాన్, సదాశివ్ అమరాపూర్కర్ అండ్ అలా కనబడుతుంది. రియల్లీ నేనేది ఇది చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. బట్ అంటే నీకు ఏది ఇష్టం బేసిక్గా, కామెడీ అండ్ ఇది అని ఇష్టం అని ఏం లేదు సార్. అంటే సార్ యాక్టర్ అనే సార్ ఎప్పుడైనా సినిమా అనే ప్రాసెస్లో ఆర్టిస్ట్ ఒక్కడే సార్, ఆ రైటర్ కానీ దర్శకుడు కానీ, మిగతా అందరూ వాళ్ళని ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళే. అండ్ స్టోరీ ఇప్పుడు మనం ఒక కవిత చదివినా కూడా, ఒక ఏదైనా కథ చదివినా కూడా మీరు ఎక్కడో ఫీల్ అయ్యి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అది కళకి ఆర్ట్కుండే అది తత్వం అలాంటిది. బట్ ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్గా దాన్ని ఎప్పుడైనా ఐ టేక్ ఓవర్ ఇట్ అండ్ ఐ డూ, నాకు అదే ఉంటుందండి. అంటే am I making a little impact in the story? Am I being the catalyst was driving it forward? ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అదే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. వెదర్ ఇట్ వాస్ కామికల్, ఇప్పుడు మీరు టెర్రర్ చూస్తే ఐఎమ్ లైక్ హార్డ్ కోర్ క్రిమినల్, టెర్రరిస్ట్. వాడు మోటో సింపుల్, బాస్ ఐ వాంట్ టు కిల్ దీస్ పీపుల్, అండ్ వాడు తయారై వస్తాడు చంపడానికైనా సరే, అండ్ వాడు చచ్చిపోవడానికైనా లోపలికి వెళ్ళిపోయి అన్నీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి వాడు ఎలాగ ఆలోచిస్తాడు, అరాచకవాది వాడు, నాకు అన్నీ సర్వనాశనం కావాలి అలాగా. ఇది ఇట్స్ లైక్ ద నెక్స్ట్ గాయ్ మీ ఫ్రెండ్ ఎవడో వాడు చేసేది ఏముండదు, మళ్ళీ ఎన్ని ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చి లేదురా ప్రాంక్ వీడియోలు చేద్దామరా ఎప్పటికెళ్ళి అది చెప్పడం. ఇవి అంటే ఆ కథకి నేను ఇఫ్ ఐఎమ్ యాడింగ్ వాల్యూ అనడం మాత్రం నేను ఖచ్చితంగా చూసుకుంటానండి. అది ఐ మేక్ షూర్ ఐ డూ దాట్. అంటే మన తెలుగులో ఇలాంటి ఆర్టిస్టులు, వర్సటైల్ ఆర్టిస్టులు చాలా తక్కువ. ఉంటే కమెడియన్స్ ఉన్నారు, లేకపోతే సీరియస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఇలాంటి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని, ఎందుకంటే అది అందరికీ రాదు. చూడాలంటే నేను కూడా ఐ షుడ్, అందరూ అది ఇప్పుడు అదే ఉన్నారు, యూ షుడ్ డూ గుడ్ స్టోరీస్ అంటున్నారు. బట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఇంకా అదే, నాకు జడ్జ్మెంట్ చేయడం రాదండి. స్క్రిప్ట్ ఇది మంచిది చెడదని నాకు అనిపించదు ఎప్పుడు. నేను ఏ చెప్పినా అంటే కొన్ని తెలుస్తాయి, ఇది అసలు ఎక్కట్లేదని నాకు అనిపిస్తాయి కొన్ని స్క్రిప్ట్స్. ఇంకొన్ని ఎట్లా ఉంటాయంటే అరే దీంట్లో ఏమన్నా చేయొచ్చురా, యూ కెన్ ఆల్సో యాడ్ గ్రేటర్ వాల్యూ టు ద హోల్ స్క్రిప్ట్ అనేది అది నాకు ఐ ఫీల్ దాట్ అండి. అండ్ ఇంకా అది ఇట్స్ జర్నీ కదండి, ఇంకా నేను చూసుకుంటూ చేసుకోవాలి జాగ్రత్త, అది నా కర్మ అది. ఈ తెలంగాణ మీద ఇంత పట్టు ఎట్లా వచ్చింది అసలు? ఇక్కడ పెరిగానండి, అదొక మేజర్ కారణం. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వారిని ఫాలో అవుతుంటాను. అది మేజర్గా అదే అండి. చిన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని, అక్కడ సైదాబాద్ కాలనీలో. అక్కడ ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ గచ్చిబౌలిలో అంత, అంటే యూనివర్సిటీలో ఉండేవాళ్ళం కొంతకాలం, అక్కడ అంత లేదు కానివ్వండి. మళ్ళీ ఇప్పుడు చందానగర్ వచ్చిన తర్వాత, అండ్ కోట శ్రీనివాసరావు గారు అండి, ఆయన్ని నేను వారి ఇనిషియల్ డేస్ మీరు తెలిసి ఉంటుంది, వారు చేసిన కామెడీ తెలంగాణలో ఆయన ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ సెట్ చేశారు. వారిని ఫాలో అయ్యేవాడిని. అంటే అది తెలంగాణ అప్పుడు ఇనిషియల్గా, అంటే ఎక్కువ శాతం మనం తెలంగాణ వాళ్ళని విలన్గా చూసాం. మనం ఏం చేస్తున్నావా, ఏం సంగతి, ఇట్లాంటి టోన్ ఉండేది. బట్ ఈ టోన్ తీసుకురావడానికి కొంచెం బిత్తిరి సత్తి గారిది ఆ వీడియోస్ చూస్తుండేవాడిని. వారు ట్రెజర్ అండి ఆయన తెలంగాణకి. ఆయన వీడియోస్ ఫ్రెండ్స్ అండి, ఎక్కువ శాతం ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే ఇంట్లో కూడా మేము ఇట్లా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఖమ్మం జిల్లా వాళ్ళ తెలంగాణ అంత ఏదో నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ ఇలాంటి తెలంగాణ ఉండదు, వాళ్ళకి మిక్స్ ఉంటుంది, కొంచెం మిక్స్ ఉంటుంది. నల్గొండ లాంటి తెలంగాణ ఉండదు. సో అది ఉన్నా ఇది కొంచెం నేర్చుకున్నాను, గ్రహించి చేసి. అండ్ అబ్బాయి సెట్లో అతను సిద్దిపేట వాడు. అబ్బాయి అంటే నా విష్ణు అనే క్యారెక్టర్ చేసిన సినిమాలో పక్కన ఉంటాడు అతను. వాడు హార్డ్ కోర్ తెలంగాణ అండి. వాడు మాట్లాడడం అంతే, ఎవ్రీథింగ్ తెలంగాణ. వాడు కొంచెం హెల్ప్ అయింది నాకు, ఎస్పెషల్లీ ఆ డైలాగ్, నా ఉద్యోగం గర్ల్ ఫ్రెండ్ 2 వీక్నే అంటారు కదా, పీక్నే అని లేదు, రాయలేదు. నేను కూడా పోయినా అని అందాం అనుకున్నా, కానీ ఆ ముందు రోజు షూట్ ఆ బట్టలు బిండే సీన్ ఉంటుంది. ఏంట్రా వీడియోస్ చేసి ఏం చేస్తానంటే, నువ్వేంటి గడ్డి వీక్తావా అని అన్నాడు. అరే ఈ ఐడియా అది అని నేను అట్లా ఆలోచించి వాడాను అక్కడ. సో అది బాగా వర్కౌట్ అయింది. సో అట్లా వీళ్ళందరితోటి బాగా అనిపించింది.
వెరీ నైస్. అండ్ ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఇవి పదాల మీద నీకు ఎందుకు ఒక రకమైన ఇది ఎందుకు అది? నాకు నచ్చవండి పదాలు. అది ఎక్కడో తెచ్చిపెట్టుకున్నట్టు ఎందుకండి. తెలుగు చిత్ర పరిశ్రమ అనండి, లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనండి. టాలీవుడ్ రిగ్రెసివ్ అండి. అదేదో హాలీవుడ్ నుంచి తిన్నగా తీసుకొచ్చి టాలీ మాలీవుడ్, మళ్ళీ కాలీవుడ్, బాలీవుడ్, ఆ రిగ్రెసివ్ టర్మ్స్ అండి. నాకు అస్సలు నచ్చవు అవి. ఎవరన్నా అన్నా కూడా నేను అంటే ఎవరన్నా అంటే నేను ఏమన్నా